బూట్కట్ బాలరాజు సాంగ్ రాజు నా బాలరాజు అనే సాంగ్ రిలీజ్ అయింది. సో థ్యాంక్ యూ అవును బూట్కట్ బాల సాంగ్ రిలీజ్ అయింది రాజు నా బాలరాజు. ఎస్ బాగుందా? థ్యాంక్ యూ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నా మూవీ. సరే నేను ఇంటర్వ్యూ ఉన్నాను మళ్ళీ చేస్తా. ఓకే సో బూట్కట్ బాలరాజు మూవీ నుంచి రాజు నా బాలరాజు సాంగ్ రిలీజ్ అయింది. మంచి ప్రాపర్ రెస్పాన్స్ వస్తుంది. వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ టు. సార్ ఎవరు సార్ లక్కీ మేడం ఓ బెక్కల్ సార్ గోపి గారు సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అవును సార్ సోహెల్ మేమంతా ఇంటర్వ్యూలో అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. చెప్తాను సార్ నేను సోహెల్ కూడా మేఘలేఖ కూడా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. సో బూట్కట్ బాలరాజు మూవీ నుంచి రాజు నా బాలరాజు. సార్ చిరంజీవి గారు బాగున్నారండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంగ్ ఎదిరిపోయింది సార్. అరే బాబు గారు ఉన్నారా? ఒకసారి ఇవ్వండి సార్. బాగున్నారా? థ్యాంక్ యూ కలుద్దాం సార్. నాగార్జున బిగ్ బాస్ నాగార్జున సార్ నాగార్జున గారు థ్యాంక్ యూ సార్. బూట్కట్ బాలరాజు మన సినిమానే సార్. ఇంకా ఉన్నాయి సార్ పాటలు అసిపోయే పాటలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారు సారా ఆ రోజు బిగ్ బాస్ నుంచి స్టేజ్ లో మాట్లాడినప్పుడు అది ఇంకా నాకు గుర్తున్నది. రాపై నాగార్జున గారు నాగార్జున సార్ కూడా ఇక్కడ అమలాపురం అమ్మవారి జాతర ముగ్గురు కదా అక్కడ అమ్మవారి జాతర వాళ్ళు ఏం చెప్తారు? డూప్ బాలకృష్ణ, డూప్ చిరంజీవి, డూప్ నాగార్జున కదా. డూపా అంత రెగ్యులర్ ఈవెంట్లు చేస్తారు. అరే టూపు రాజశేఖర్ గారు అరే ఆగురా భాయ్. అమ్మ మీ అందరు ఫోన్ వద్దా నాకు అత్తలేదురా భాయ్. హలో ఫోన్ హీరోకి వస్తుంది అర్థమైందా? డైరెక్టర్ మీరే ఈ సినిమా హీరో నేను. ఏదో ఒక సాంగ్ అడిగి కాబట్టి ఈ సాంగ్ ఇచ్చాను లేకపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో హీరో చేసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం సోహెల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ సద్దాము చేశారు. ఎలా అనిపిస్తుంది నీకు? సద్దాం నువ్వు ఏమైనా చెప్పాలా? నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అవినాష్ వీళ్ళిద్దరే చేశారు. నేను హీరోని నిజంగా నా డేట్ లేక వాళ్ళకు సాంగ్ చేయించిన. సో బూట్కట్ బాలరాజు మూవీ నుంచి రాజు నా బాలరాజు అనే సాంగ్ రిలీజ్ అయింది. మంచి ప్రాపర్ రెస్పాన్స్ వస్తుంది. సో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు షో యూ అవర్ మూవీ సూన్. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. రీల్స్ జరుగుతున్నాయి. సో మేమందరం ఏంటంటే ఈరోజు ఆ ఖుషీతోని ఆ హ్యాపీనెస్తోని అందరం కలిసి ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాం. మా బూట్కట్ బాలరాజు టీంని ఇంట్రొడ్యూస్ చేస్తా. సో హీఈస్ అవర్ డైరెక్టర్ కోనేటి సీను సార్. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అనే సినిమా చేశారు. సో ఇప్పుడు మళ్ళీ బూట్కట్ బాలరాజుతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. తను మేఘలేఖ మా మూవీ హీరోయిన్ బూట్కట్ బాలరాణి. సో ఈయన వచ్చేసి జస్ట్ చిన్న ఒక క్యారెక్టర్ ఇచ్చినాం అవినాష్ అని చెప్పేసి. ముక్క అవినాష్ అంటారు. మా బిగ్ బాస్ లో కూడా చేసిండు ఏదో కర్మగాలి. సో నేను ఏదో పాపం పోనీ అని చెప్పేసి నేనే వేరే మా టీవీలో ఫోన్ చేసి రికమెండ్ చేసి ఇప్పించినప్పుడు. సో ఇప్పుడు కూడా బూట్కట్ బాలరాజు చిన్న రోల్ ఇచ్చిన మనోడికి. ఓకే నెక్స్ట్ సద్దాం తమిళ్, మలయాళం, కన్నడ, భోజ్పురి, ఒరియా మొత్తం అన్ని ఇండస్ట్రీలో చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. ఓన్లీ తెలుగులో అవకాశం వచ్చింది. సో సద్దాం చేసిండు చేసిండంటే అది ఫ్రెండ్ క్యారెక్టర్. సో అసలు ఫ్రెండ్ క్యారెక్టర్ అదంతా ఏం లేదండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఈ సినిమాలో బూట్కట్ బాలరాజులో నిజం చెప్పాలంటే. సో ఇటు రాకేష్ నా చెడ్డి దోస్తుడు వీడు డైలాగ్ రైటర్ గా చేసిండు. సో రామ్ ప్రసాద్ అన్న ఇక్కడ లేడు. జబర్దస్త్ రామ్ ప్రసాద్ అన్న వీడు ఇద్దరు కలిసి డైలాగ్ రైటర్ గా చేసిర్రు. అండ్ ఫనీ అన్న రచన సహకారం అనమాట ఫనీ అన్న. సో మా స్టోరీ మేమందరం టీమ్ ఒక ఫామ్ అయ్యి ఒక ప్రాపర్ స్టోరీ రావడానికి కారణం బెక్కెం వేణుగోపాల్ గారు, లక్కీ మీడియా బెక్కెం వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సచ్ ఎ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ అందరిని మోటివేట్ చేసి అందరిని ఎంకరేజ్ చేసి ప్లేస్ కి తీసుకొచ్చి అందరిని ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మా టీం గురించి చెప్పాలంటే. సో ఇప్పుడు భాషా లాస్ట్ చెప్తాను. భాషా గురించి మా ప్రొడ్యూసర్ గురించి లాస్ట్ చెప్తాను మొత్తం. సార్ ఈ సాంగ్ చేసేటప్పుడు రాజు నా బాలరాజు అనే సాంగ్ చేసేటప్పుడు అసలు అంటే ఈ సాంగ్ మీరు అనుకున్నారు కదా అప్పుడు ఆ టైంలో కాసాల శ్యామ్ గారు లిరిక్స్ ముందుగానే భీమ్స్ గారు మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ధమాకా అండ్ మన రెండు సినిమాలు హిట్ కొట్టి ఇప్పుడు బూట్కట్ బాలరాజుతో ముందుకు వస్తున్నారు. సో భీమ్స్ అన్న ట్యూన్ అంటే భీమ్స్ అన్న తీసుకొచ్చినా లేకపోతే ఫస్ట్ కాసర్ల శ్యామ్ గారు లిరిక్ రాసేటప్పుడు అంటే కొంతమంది ఏంటంటే బేసికల్ లిరిక్ రైటర్స్ ఫస్ట్ వాళ్ళు ఉంది అని అంటారు కదా. సో ఇది ఎవరు ఫస్ట్ తీసుకొచ్చింది? నాకు భీమ్స్ నాకు టాలెంట్ ఒకటి బాగా నచ్చేది ఏంటి అంటే అతను అప్పుడప్పుడే ట్యూన్స్ కడతాడు.
హమ్మింగ్ ద్వారా చేస్తూ ఇది చేస్తాం, కొట్టుకుంటూ చేస్తూ ఉంటాం. సో సిచ్యువేషన్ చెప్పినాక ఒక 2-3 అన్నాడు. నేను కొంచెం ఇదిగా ఉన్నా, గోపికి ఒకటి కనెక్ట్ అయ్యాడు ఫస్ట్. దాని తర్వాత ఇంకేదైనా బ్రదర్ నాకు ఇది కాదు, నాకు రీల్స్ వెళ్ళాలి, ఇలా ఉంటే బాగుంటుంది, నాకు అలాంటి సాంగ్ ఏదైనా అప్పుడు జస్ట్ అలా బయటికి వెళ్ళి లోపలికి వస్తూ డోర్లో నుంచి ఉండలేకపోతుందయ్యో మనసు నా మనసు అనుకుంటూ వచ్చాడు. బ్రదర్ ఇది బాగుంది, ఒకసారి హమ్ చేయి మళ్ళీ అని చెప్పాను. అనగానే గోపి గారు కూడా బాగుంది బీమ్స్ పాడు 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 అన్నాడు. అనగానే ఫస్ట్ పల్లవి వరకు ఏదైతే ఉందో ఒక 4 లైన్స్ పాడాడు. పాడి మళ్ళీ వెంటనే గర్వ్ వేసుకుంటూ పాడడం జరిగింది. ఇమ్మీడియట్లీగా ఇది ఓకే చేసి ఈ సాంగ్ మీద కూర్చున్నాం, ఇది ఫైనల్ అని చెప్పేసి వితిన్ 5-10 minutes లో అలా స్టార్ట్ అయిన తర్వాత కాసర్ల శ్యామ్ అన్న నాకు తెలిసి ఇందులో రాసిన లిరిక్స్ ఏదైతే రాశారో నాకు తెలిసి ఏ సినిమా కూడా అంత టైం తీసుకోలేదేమో. ప్రొడ్యూసర్ పాషాబాయ్ గురించి మాట్లాడాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఈ సాంగ్ రిలీజ్ అయింది, మంచి ప్రాపర్ రెస్పాన్స్ వస్తుంది, సినిమా గురించి 10 మందికి తెలిసింది, బూట్కట్ బాలరాజ్ అనేది ఒక పాజిటివ్ వైబ్ కొడుతుంది. ఇదంతా ఫస్ట్ అందరికన్నా టాప్ క్యాప్టెన్ ఎవరు అన్నారంటే హీఈస్ పాషాబాయ్. పాషాబాయ్ నాకు ఫోన్ చేసి ఒక రోజు సోహెల్ ఒక 3 కోట్లు పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నాను నీతోని అన్న, మీకు సినిమా ఏ సినిమాలు చేశారంటే ఫస్ట్ అన్నాడు. అనగానే ఫస్ట్ సినిమా కదా అన్న, నువ్వు 3 కోట్లు పెట్టకు, 1 కోటి రూపాయలు పెట్టు, 2 కోట్లు ప్లాన్ చేద్దాం అది అని చెప్పేసి ఇట్లా నేను మాట్లాడుకోవడం జరిగింది. అట్లా గోపి సార్ ఆయనని ఇద్దరిని టైఅప్ చేసేసినాం. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బేసికల్లీ ఇక్కడ పాషాబాయ్ గురించి చెప్పాలంటే ఈ రోజు కూడా ఆయన మెట్రోలోనే వెళ్తాడు, ఈ రోజు కూడా బైక్ మీదే వస్తాడు. ఎవరు అన్నారంట ఆఫీస్లో కూర్చున్నప్పుడు, ఆయన నువ్వు ప్రొడ్యూసర్ కదా అన్న, నువ్వు కార్లో రావాలి, బైక్ మీద ఎందుకు వచ్చినావు అన్నారంట. అన్న నేను డబ్బులు పెడుతున్నా అని చెప్పేసి నేను చూపించుకోవడానికి నాకు ఏం అవసరం లేదన్నా, నేను చూపించుకోవడానికి నేను సినిమాలో చూపెడతాను, నా క్వాలిటీ చూపెడతాను సినిమాది. నేను మనిషి ఎట్లున్నాడు అనేది నాకు ఇంపార్టెంట్ గా, మనిషి చేసే పని ఎట్లున్నది అనేది ఇంపార్టెంట్. దాని క్వాలిటీ తగ్గదు అని చెప్పేసి ఇప్పటికీ పాషాబాయ్ ఎక్కడ క్వాలిటీ విషయంలో తగ్గలేదు. ఈవెన్ మొన్న ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే తాగుదాం సాంగ్ కూడా, అది కూడా 33 లక్షలు పెట్టి ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. సో ఆ విషయంలో పాషాబాయ్ మెచ్చుకోవచ్చు. అండ్ ఎక్కడ ఈగో ఉండదు, ఏముండదు, చిన్నపిల్లల మనస్తత్వం. అండ్ హీస్ జెమ్ అంతే, ఎవ్వరికి ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకుండా ఏం లేకుండా ప్రాపర్ ప్రొడ్యూసర్ ఎవరు అన్నట్టు పాషాబాయ్. అందరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం పాషాబాయ్. థ్యాంక్ యూ పాషాబాయ్. అండ్ ఇది కథ వేరుంటే అనేది మధ్యలో నేను యాక్చువల్లీ సోహెల్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ సోహెల్ని నేను చాలా సార్లు అరిచేలా చేశాను, నేనే కాదు చాలా మంది చేసి ఉంటారు సినిమాలో. సరే సరే ఓకే. ఎందుకంటే మధ్యలో సోహెల్ అనేవాడు ఓన్గా కొంచెం తీసుకొని అతని చేత ఆర్టిస్ట్ అనేవాడు ప్రొడక్షన్లో దిగితే అటు ఆ మెంటల్ టెన్షన్ ఇటు యాక్టింగ్ రెండు రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఒక పని చేస్తున్నా దాన్ని దిగకూడదు అని అనుకుంటాం. బట్ ఏంటంటే అర్థంలో ఒక విషయంలో ఒక సర్టెన్ టైంలో మనోడు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అదే అనుకుంటే కథ వేరు ఉంటుంది. మనోడు ఇన్వాల్వ్ అయ్యి ఎంతంటే సినిమాని ముందుకు తీసుకొచ్చా, ఇది నా సినిమా అని కాకుండా ఇది మన సినిమా, అవినాష్ సద్దాం ప్లీజ్ నా కోసం చంద్రంగా చేద్దాం అంటే. అందుకే కొంచెం ఇందాక చెప్పాను కదా 1 year టైం ఎందుకు పట్టింది, 1.5 year టైం ఎందుకు పట్టిందంటే ఎందుకంటే సినిమా బయటికి రావడానికి ఎంత కష్టపడతాం, ఆ కష్టం ఏంటో మేము 3 గంటలు 2.5 గంటల సినిమా మేము ఎంజాయ్ చేస్తుంటాం, దాన్ని తీయడానికి ఎంత కష్టం ఉంటుంది అనేది మాకు తెలుసు. ఈ సాంగ్ రాజు నా బాలరాజు సాంగ్ చేసినప్పుడు నేనేమో సార్ కథలో ఉండి కథలోనే సంథింగ్ అయినా మాంటేజ్ చేద్దామని నేను, మా ప్రొడ్యూసర్ పాషాబాయ్ శ్రీను సార్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అయిపోయింది. విను అర్థమైందా, చేసింది మేము, కష్టపడింది మేము, అర్థమైందా ఏంది ఇప్పుడు ఇది హీరోయిన్ పాయింట్ ఆఫ్ డ్రీమ్ లేకపోతే డ్రీమ్ అని అనుకొని చేసుకుంటున్నారు. అది సినిమాలో కూడా, ఆ సినిమాలో డ్రీమా కాదా అని మీరు ఇట్లా అయితే కాదు. అయితే ఒక్కొక్క లొకేషన్, ఒకటేమో బలగం సినిమాలో లొకేషన్ యూజ్ చేశారు కదా, సిరిసిల్ల వెళ్దామని మనోడు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా మనీ సార్ ఏమో మనీ అని అన్నారు రాజమండ్రిలో చేద్దామని, మొత్తం రాజమండ్రి లేదు, నేనేమో ఇక్కడనే లోకల్లో చేద్దామని. మన షూట్ ఎక్కడ మన అవినాష్ తెలంగాణ అయితే తెలంగాణ గోదావరి అంటే అది లేదు, గోదావరి కానీ చెరువు కట్టు రైటర్ గారు నేను మాట్లాడుతున్నా మాట్లాడవచ్చు. మీరు తెలంగాణ సినిమా కరీంనగర్ బ్యాక్ డ్రాప్ అంటారు, మీరు రాజమండ్రి అక్కడ షూటింగ్ అంటే అవకాశం అంటే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ లో ఉన్నదని చెప్పేసి ఓన్లీ తెలంగాణ రిలీజ్ చేస్తాను, ఆంధ్రాలో రిలీజ్ చేసినప్పుడు చూడరా వాళ్ళు? మా ఇంటర్వ్యూకి ముందు క్వశ్చన్ అని అడుగు నన్ను,
నేను అడగమని చెప్పలే అస్సలు నమ్మచ్చింది నిజం అనుకుంటున్నా నేను చెప్పలేదు సార్ ఇందాక నేను అడుగుతాను క్వశ్చన్ అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళిపోయి అయిపోతా అందుకే ఈ శుభ సందర్భాన్ని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎన్టీఆర్ క్రూ అందరికి అండ్ మా కెమెరామెన్ శ్యామ్కే నాయుడు గారు కూడా చాలా అద్భుతంగా చూపించారు. అండ్ మన కొరియోగ్రఫీ విజయ్ మాస్టర్ కూడా సాంగ్ గురించి మాట్లాడుతున్నాము. విజయ్ మాస్టర్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. విజయ్ బిని గారికి విజయ్ బిని అన్న అంత ఎండలో కూడా అసలు ఎక్కడ ఇది అవ్వలేదు. అసలు మనిషి అసలు ఎంత అంటే అందరూ ఈ సాంగ్ ఫస్ట్ విజయ్ బిని తోటే డిస్కషన్ జరిగింది. ఫస్ట్ సోహెల్ గుర్తుందా? ఈ సాంగ్ ఫస్ట్ మనం చేద్దాం అనుకున్నప్పుడు విజయ్ బినికే మనం ఫస్ట్ సాంగ్ చెప్పాము యాక్చువల్గా. తర్వాత తన డేట్స్ లేవు అని చెప్పేసి డిఫరెంట్ డాన్స్ మాస్టర్కి వెళ్దాం అనుకున్నాం. బట్ కొత్త వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే అలా కాదు అని చెప్పి లాస్ట్ ఫైనల్గా వస్తే విజయ్ బిన్నే చేయడం జరిగింది. విజయ్ బిని కూడా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ విజయ్ బిని అన్న, థ్యాంక్ యూ. ఇలా ఫైనాన్షియల్ విషయం మాట్లాడాను కదా, మధ్యలో ఇదేంటంటే మేఘాకి అండ్ సిరికి అమౌంట్ ఇచ్చేది ఉంది. అరే మేఘా సిరి ఇట్లా ప్రాబ్లం ఉన్నది ఇది అని అంటే ఒకటే మాట అన్నారు వీళ్ళిద్దరు. లేదరా నువ్వు ఫస్ట్ సినిమా కంప్లీట్ చేసేసుకున్నా. ఫస్ట్ నథింగ్ ఏం లేదు, ఎండలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసింది, అక్కడే కూర్చొని చేసింది. థ్యాంక్ యూ మేఘా. నువ్వు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవుదాం అనుకున్నావా, లేకపోతే ఎవరన్నా నువ్వు హీరోయిన్ లాగా ఉంటావు హీరోయిన్ అవ్వాలని ఎవరైనా చెప్పిర్రా? అలా ఏం లేదు. నేను కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కొంచెం పార్టిసిపేట్ చేసాను. సో ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ట్స్. ఓకే, కుడ్ బి డాన్స్, కుడ్ బి యాక్టింగ్, ఎనీథింగ్. బట్ ఇంట్లో కొంచెం ప్రొటెక్టివ్ కాబట్టి నేను ఎప్పుడు కాన్షియస్ ఎఫర్ట్స్ ఎప్పుడు పెట్టలేదు. పుట్టింది ఏడా పెరిగింది ఏడా? ఇక్కడే తెలంగాణ. తెలుగే పక్కా తెలుగు వచ్చు? అచ్చు ఇప్పుడు నువ్వు అచ్చు అనే మాట్లాడాలి పక్క తెలంగాణ. ఓకే. పావెల్ టీమ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అయినప్పుడు ఐ టుక్ ఇట్. ఓకే. సో సోహెల్ హీరో ఉన్నప్పుడు నీ ఒపీనియన్ ఏంది? నాకు దాని మీద చూపెళ్ళలేదు బికాస్ మై క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో ఇది మా టీం గురించి చెప్పాలంటే అందరికి పరిచయం చేశాను మా టీం అంతా. రాజు నా బాధ సాంగ్ చూడడం వాళ్ళు వింటే 100% యూట్యూబ్కి వెళ్ళి చూడండి. సాంగ్ చాలా బాగుంది. ఒక విలేజ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా రిలీజ్ డేట్ కూడా ముందుగా చెప్తాను. ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అయ్యి టీజర్ రిలీజ్ అయ్యి ట్రైలర్ రిలీజ్ అయ్యి మొత్తం అన్ని తెలుస్తుంది మీకు. సినిమా ఏంది, దాని క్వాలిటీ ఏంది, లేకపోతే దాని కంటెంట్ ఏంది అని తెలుస్తుంది. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే థియేటర్కి వెళ్ళి పొట్టు నవ్వుకుంటారు. వీళ్ళిద్దరు ప్లస్ ఆడు వివేక్ గాడు, గంగవ్వ వీళ్ళందరూ, ఇంద్రజ గారి క్యారెక్టర్, సునీల్ అన్న క్యారెక్టర్. సో వీళ్ళందరి క్యారెక్టర్ చాలా అంటే చాలా మెప్పిస్తాయి.